సో అప్రయత్నంగా ఈ రమాప్రభ గారిని ఈరోజు కలిసిన మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. దీని వెనక ఏ ప్లానింగ్ లేదు, ఏం మాట్లాడాలో తనకు తెలియదు, నాకు తెలియదు. ఒక సరదా చర్చ కలుపుతున్నా. కాకపోతే ఒక చిన్న భూమిక. ఈ భూమి మీద ప్రతి మనిషికి ప్రపంచం ఉంది, ప్రకృతి ఉంది. సో ప్రపంచం ఉందా, అక్కడ వ్యత్యాసాలు ఉన్నాయి, పోలికలు ఉన్నాయి, నువ్వు నేను హోదాలు. ప్రపంచపరంగా ఆమె ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నా. కానీ ప్రకృతి పరంగా తను నేను ఒకటే అన్న భావనలు ఈ చర్చ మొదలు పెడుతున్నా. అందుకని ప్రకృతి పరంగా మీరు నేను ఒకటి, ప్రపంచపరంగా మనం వేరు 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 అనుకుందాం. సో ప్రపంచం ఉంటే అబద్ధం వచ్చింది, పోలికలు వచ్చినాయి, వ్యత్యాసాలు వచ్చినాయి, మోసాలు వచ్చినాయి. అందుకని దాన్ని పక్కకు పెట్టి మీ హృదయము నా హృదయం, ఇందులో ఏ కల్మషం లేదు, ఎవరి మీద ఎవరు గెలవాలని లేదు, ఎవరి కోసమో తీయాలని లేదు. అంతే. మంది మనం తీస్తాం, అంతే. నచ్చిన వాళ్ళు చూస్తాం, అంతే అంతే. అబ్సల్యూట్లీ. ఇది ఎలా అంటే పిట్ట కూసింది, ఎవరో వినాలని కూయదు, కూసింది వింటే మన అదృష్టం. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగేస్తా, అడగండి. మీ ఆలోచన విధానం ఏంటి? మీది ఏ వే, ఏ సిద్ధాంతం? ఏ సిద్ధాంతం లేదు. ఏ ఆలోచన వల్ల ఆలోచన అంతమవుతుందో ఆలోచనకి అంతు లేదు. ఉంది. ప్రతి ఆలోచనకు అంతం ఉంది. ఆలోచన యొక్క స్వభావం పుట్టాలి, మరణించాలి, పుట్టాలి, మరణించాలి, పుట్టాలి, మరణించాలి. ఏ ఆలోచన ఎక్కువసేపు గాల్లో కానీ మనసులో కానీ ఉండకూడదు. అలా ఉందా అదే బాధకు దారితీస్తుంది. ఇది నా యొక్క జీవన స్వానుభవం, నేను ఆచరిస్తున్నది. నాకు ఏ సమస్యలు లేవు, ఎవరి మీద కోపం లేదు, ద్వేషం లేదు, పోలికలు లేవు, బాగున్నాను. మరి సిద్ధాంతం అంటే ఏంటి? అసలు అర్థం. ఏది ఆచరించడానికి సాధ్యం కాదో అది సిద్ధాంతం అవుతుంది. ఒక మనిషి నుంచి బయటకు వచ్చిన ఒక రకరకాల క్రమబద్ధీకరించిన ఆలోచనల యొక్క పరంపర సిద్ధాంతం అవుతుంది. ఆశించే వీలు కానిది సిద్ధాంతమా? 100% ఒక సిద్ధాంతాన్ని ఎవడు అండర్స్టాండ్ చేసుకోలేడు. నాకు నిజంగానే అర్థం కాక అడిగా. సిద్ధాంతం సిద్ధాంతం అంటారు కదా. ఇప్పుడు నాదొక సూపర్ బ్రెయిన్ అమ్మా. నా నుంచి ఆలోచించి ఆలోచించి 1000 పేజీల సిద్ధాంతం బయటకు తీసుకొచ్చాను. చదివిన వాడికి ఎప్పటికీ 1000 పేజీలు చదివి అర్థం చేసుకునే సమయం ఉండదు. అందుకే వ్యాఖ్యలు రాస్తారు, ప్రతి వ్యాఖ్యలు రాస్తారు, చర్చిస్తారు. ఆయన అలా రాయలేదంటారు, ఈయన ఇలా రాయలేదంటారు. ఆయన ఏమో రాసిపోయాడు, ఎవ్వడికి తెలియదు. సో నిజమైన సిద్ధాంతము 3-4 వాక్యాల్లో ఎండ్ అయిపోవాలి. అప్పుడు అందరికీ ఈజీగా అర్థమవుతుంది. 1,00,000 వాక్యాలు ఉన్నది ఎట్లా అర్థమవుతుంది? నా సిద్ధాంతం అంటారు కొంతమంది. వాళ్ళ ఈగో వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు ప్రపంచానికి, నేను ప్రత్యేకమైన వ్యక్తిని. నా పద్ధతి స్థితి అంతా కలిపితే సిద్ధాంతం లాంటిదా? అంటే మీరు దగ్గర నేను అనుకున్నాను కాబట్టి దాని పేరు సిద్ధాంతం. అది మీకు మాత్రం వర్తిస్తుంది. ఏ సిద్ధాంతం ఎవరికి వర్తించదు భూమి మీద. సిద్ధాంతానికి ఒక మీనింగ్ లేదు. అంటే మీకు వర్తిస్తుంది. మీకు ఏదో సిద్ధించింది, దాన్ని మీరు చివరి దశలో ఆలోచనే సిద్ధాంతం. అంతే. అంటే పరిపూర్ణమైన చదువుకోలేదు కాబట్టి పెద్ద పెద్ద పదాలు తెలీదు, అందుకని క్లారిటీకి అడిగా. అంతే. ఓకే అంతే. సో సిద్ధి అంతము సిద్ధాంతమైంది. మీకు సిద్ధించిన దాన్ని మీరు ఒక వ్యాఖ్య చేసి పరిపూర్తి చేస్తున్నారు. మీరు భగవంతుడిని నమ్ముతారా? నమ్మడము నమ్మకపోవడం అనేవి రెండు తప్పుడు ప్రశ్నలే. రెండు తప్పుడు ప్రశ్ననే తప్పు. దానికి జవాబు లేదు. ఎందుకో తెలుసా? ఎవరికి తెలియదు. కానీ ఏ మానవుడైనా భూమి మీద అర్థం చేసుకోగలిగే ఒక కొత్త జవాబు చెప్తా. నేను కొత్త జవాబు నేను ఆచరిస్తున్నది. నీతో అందరినీ సమానంగా చూడగలిగితే ఇక దేవుడు లేడు, మనిషి లేడు. నీ గదిలోకి వచ్చే ప్రతి వ్యక్తిని నీతో సమానంగా చూడు, ఇక దేవుడు లేడు, మనిషి లేడు, కుక్క లేదు, పిల్లి లేదు. ఒక గుణమే దేవుడు. నీవే, నీ యొక్క మనస్సే, నీలో ఉన్న వ్యత్యాసమే ఈ దేవుడు దయ్యం క్రియేట్ చేసింది. నీలో వ్యత్యాసాలు మాయమైన చిన్న పిల్లవాడి సమక్షానికి దేవుడు వచ్చినా, మామూలు సాదాసీద బెగ్గర వచ్చినా వాడికి చూపులో ఏ మార్పు ఉండదు. బట్ నా మార్పు అప్పటికి ఇప్పటికీ నాకు ఎక్కువ తెలుస్తుంది. నాకు దేవుడు పెద్దగా పూజలు మంత్రాలు అవన్నీ నమ్మకం లేదు, ఏమో భయము లేదు. కానీ నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అది నేను మెడిటేషన్ తెలియదు, నాకు మంత్రాలు అసలు పలకలేను. బట్ ఎట్లా జరుగుతున్నాయి మరి? నాకు ఏదో ఒకటి పట్టుకున్నా, ఒక ఆలంబన అంటాం, ఏదో ఒక పట్టు ఉండాలి కదా. నా మైండ్ కి పట్టు కావాలి, మీ మైండ్ కి అవసరంలా. అది మీ సిద్ధాంతం. అది ఈగోనో అహమో దానికి ఏ పేరు లేదు. మీకు వద్దనుకున్నారు అంటే మీ తెలివితేటల మీద మీకు నమ్మకం, మీ ఆలోచన మీద మీకు నమ్మకం.
సిద్ధాంతం లేదు అనేది ఒకటి, ఉంది అనేది ఒకటి అంటారు కదా. మరి నాకెందుకు భయం లేదు, భగవంతుడు అంటే ఇష్టం. భగవంతుని ఎట్లా నిర్వచిస్తారు? భగవంతుడు అంటే నేను ఏం చేస్తే అదే నాకు తిరిగి వస్తుంది, అదే భగవంతుడు. రూపం లేదు. ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా ఉన్నాయి. ఒక్కటి నాకు రోజు ఇప్పుడు మీరు వచ్చింది కూడా దాంట్లో ఒక భాగమే. ఓకే, అంటే మీరు అన్నది ఏమిటి? నేనేం చేస్తే అదే నాకు తిరిగి వస్తుంది, మనం ఏమిస్తే అది తిరిగి వస్తుంది అని నమ్ముతున్నా. ఆ నమ్మకానికి పేరే భగవంతుడు అన్నారు. నేను ఒక చిన్న ఆలోచన చెప్తా మీకు, నాకు చెప్పండి. మనకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? ఒకటి తెలియకపోతేనే కదా. ఆ నిదర్శనాలు నేను చూశాను కాబట్టి చాలా కష్టం తెలుసా. ఇప్పుడు నేను మాట్లాడడం మొదలెడితే నిజంగా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎట్లా అంటే చాలా కష్టం ఇది చెప్పడం, ఎక్కువ చెప్పాలి. ఎట్లా నమ్ముతారు అని అంటే ఎట్లా? ఒకటి నమ్మించకండి, ఉన్నది చెప్పండి. నాకు జరుగుతున్నది చెప్పాలి అంతే. ఇప్పుడు మీరు చెప్పింది నేను నమ్మడం నమ్మకపోవడం గబగబాని చెప్తా, ఎక్కువ చెప్పకండి. నాకు చిన్నప్పుడు ఒక అడవిలో పెరిగా, టౌన్కి వచ్చా. ఎందుకో చిన్నప్పటి నుంచి ఒక సినిమా చూసా, అవయార్ అని, తమిళ సినిమా. అవయార్ అది 170-90 ఏళ్ళు అయిపోయింది. ఆవిడే మౌంట్ రోడ్ మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేసి, మౌంట్ రోడ్ మొత్తం మెడ్రాసులో చెన్నై సగం భాగం ఆవిడదే, ఆవిడ ఇచ్చేసింది అక్కడ. ఆవిడ సినిమా చూసా, దాంట్లో శివుడు, సుబ్రహ్మణ్యం, విఘ్నేశ్వరుడు అని ఉన్నారు. అక్కడ పట్టుకోబడ్డా. నా భాష అయితే నేను పట్టుకున్నా, నేను చేశానని చెప్పను. ఎందుకో ఇప్పుడు నా గురువు గారు ఎకరాల భరద్వాజ. అది ఎందుకు? నాకు అర్థమయ్యేటట్టు, నాకు చదువు రాదు, నాకు అర్థమయ్యే భాష, నాకు ఇంగ్లీష్ పదాలు మధ్యలో వాడితే నచ్చదు, నాకు నచ్చదు, మంది కాదు అది అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. నా వరకు నేను చదువుకోలే, బట్ నాకు తగ్గట్టే ఆ బుక్ దొరకడం నా ట్రాజడీ టైంలో. ఆ సినిమా చూసినప్పుడు ఈ శివుడు అది ఇదేని అది కొద్ది రోజులున్నా తర్వాత రాను అది పోయింది. అంటే ఇవన్నీ 50s చెప్తున్నా. నేను పుట్టింది 45, 50 to 60 వరకు అలా జరిగింది. 60 తర్వాత సినిమాలు, నాటకాలు అది మామూలు రావడం, ఆ లైఫ్ చూడటం. చాలా గర్వంగా మాత్రం ఒకటి చెప్తా, ఎంత పెద్ద హీరోయిన్లు అయినా నా లైఫ్ మాత్రం వాళ్ళు లీడ్ చేయలే. అది నేను 100% చెప్పగలను. ఎట్లాగంటే వాళ్ళకు పేరు మాత్రమే హీరోయిన్, దానికంటే వెరైటీ క్యారెక్టర్లు నాకు ఆ నేచరే ఇచ్చింది. నాకు జరిగింది అలాగా. అది ఎలా జరిగింది ఏమనేది భగవంతుడు అవన్నీ వద్దు, జరిగింది. దాన్ని నేను పూర్తిగా చేశా, ఎక్కువ చేశా. నాకు సంఘటనలు కూడా పుట్టినప్పటి నుంచే ఫ్రీడమ్, నాకెప్పుడు బందీ కాల. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు గొప్ప వాళ్ళందరూ బందీ, డబ్బుకో, రిలేషన్కో, పర్సనల్ లైఫ్కో, పబ్లిక్కో, ఈగోకో, భయానికో, ఏదో ఒక కారణంలో ఒక బందీ వాళ్ళు. నాకు ఏ కారణాలు లేవు, కానీ 13 మంది అక్క చెల్లెళ్ళు, 40 మంది అలా 30-40 years ఒకే ఇంట్లో ఉండి కూడా నేను ఎప్పుడు ఇలాగే ఉన్నా. ఇప్పుడు కూడా నేను ఇది భగవంతుడు అన్నాను. నా ప్రకృతి అంట, ఎక్కువ ప్రకృతి అంట, ప్రకృతి ఉంది, పంచభూతాలు కనపడుతున్నాయి. మరి భూతాలు అనకుండా మీ ఇంగ్లీష్ భాషలో ఫ్యాషన్ దట్ ఈస్ ఎయిర్, దట్ ఈస్ వాటర్, దట్ ఈస్ సన్ అని ఎందుకనంటే మన ధర్మం అది, మన భాష అది. దాన్ని ఇంగ్లీష్లో చెప్తే ఒప్పుకోను, నేను ఒప్పుకోనండి. నా ఇది అది నా సిద్ధాంతం. నాకు ఇప్పుడు అర్థమైంది సిద్ధాంతం అంటే అని. ఇంగ్లీష్లో ఎందుకు వాడుతున్నారు? అది లైటర్ పదం, బరువు ఉండదు. మన భాషలో ఉన్న బరువు ఉండదు, డెప్త్ ఉండదు, సీరియస్నెస్ ఉండదు. మరి ఎందుకు ఇంగ్లీష్ వాడుతున్నారంటే దానికే నేను కలి అని పేరు పెడతా. కలి ఎందుకంట, కలి ఉంది అనేది ఎందుకంటే ఎవరో పెద్ద గొప్పలు పెట్టారు కదా కలి అని పేరు. కలి అంటే ఎవడు? అంతం చేసేవాడు, రాక్షసుడు, దుర్మార్గుల్ని వృద్ధి చేసేవాడు, పాపాత్ముల్ని ఫిల్టర్ చేస్తాడు. ఇది సృష్టించబడింది. ఇది ఎవరు సృష్టించారంటే ఏ విజ్ఞానులు సృష్టించలా. ఇప్పుడు అహంకారంతో 4 ఇంగ్లీష్ బుక్కులు చదివిన వాడు సృష్టించలా. బట్ ఎవరు సృష్టించారు? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. మరి దానికి అథారిటీ ఉంది. మరి దాన్ని ఏం పేరు పెడతారు? కొంతమంది దేవుడు అంటాడు, కొంతమంది ప్రకృతి సృష్టి అంటారు. సృష్టి ఎవరిది చెప్పలేరు ఎవరు. అట్లా పెడుతూ ఉంటా.
నాకు నేనే అనుకుంటా, నాకు బుక్స్ ఎక్కువ చదువుతా, కొన్ని వేల బుక్కులు చదువుతా, నాకు భాష రాదు. నా దాంట్లో కూడా చాలాసార్లు చెప్పాను, అన్ని చందమామ బుక్కులు పెట్టుకొని తమిళ్ తెలుగు అట్లా నేర్చుకున్నా, నాకు నేనే నేర్చుకున్నా. ఇప్పటికి కూడా సరిగ్గా రాదు, బట్ సూపర్గా ఇంగ్లీష్ రాస్తా, ఒక్క ముక్క కూడా రాదు. బట్టర్ హిందీ మాట్లాడతా, ఎందుకంటే నాకు ఇష్టం హిందీ, ఎందుకో తెలీదు. ఇంగ్లీష్ అస్సలు రాదు, ఒక్క ముక్క కూడా రాదు. రాయడం మీకంటే బెటర్ ఇంగ్లీష్ రాస్తా. మీకు అర్థమైందా? అన్ని తప్పుడు ఇంగ్లీష్లో ఇప్పుడు. మరి దేనికి ఇట్లా మారుతూ వస్తా ఉంది? ఒక ధర్మం ఉంది అన్నారు, ఎందుకు మారుతా ఉందంటే నేనంటాను కలి అంట. కలి అంటే జరుగుతూ ఉంది కదా. మరి కలిని ఎవరు చెప్పారు? బ్రహ్మంగారు చెప్పారు అంటారు, అది నిజమే కదా. మీరెవరండి పిల్ల నా కొడుకులు అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి? ముందు మీరెవరో మీకు తెలుసా? మీ లైఫ్ ఏంటో తెలుసా? తెలీదు. మీకు ఎవరన్నా నేర్పారా? తెలీదు. ఒక్క ఈ డబ్బాలో వచ్చేది చూసి ప్రపంచం మొత్తం మనమేననుకుంటారు, అది ఎలా కరెక్ట్? నా వరకు నేను మాట్లాడుతున్నాను, ఇది నా అనుభవం. మరి అదే స్టేజ్లో మైకిస్తే ఇప్పుడు కూడా ఒక్క ముక్క రాదు నాకు. నమస్కారం అండి అని పెట్టేస్తా, ఎందుకంటే అక్కడ అన్ని అబద్ధాలు మాట్లాడాలి. అక్కడ నా వెనక ఉండే వాళ్ళందరూ మనకు క్లోజే, వాళ్ళ రియల్ లైఫ్ నాకు తెలుసు. నేనేం మాట్లాడతాను అక్కడ? నేనేం మాట్లాడలేను. అది నాకు తడబడతా, అంటే నేను అబద్ధానికి తడబడతా. నాకు ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉంది. టిఎన్ఆర్లో కూడా నేను మాట్లాడుతుంటే నన్ను మెంటల్ అన్నారు, సైకో ఏదో పిచ్చి పట్టిపోయింది అన్నారు. అది కాదు, అక్కడ ఒకటి అనుకుంటా నేను నా అనుభవాలు వచ్చేస్తున్నాయి. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అని తడబడ్డాం. అమ్మ ఒక మాట, అనుభవం అని దేన్ని చెప్తారు? అబ్జర్వ్ చేయటమే అనుభవం. మీకు జరుగుతున్న సంఘటన ఎందుకు జరుగుతూ ఉంది, ఇది ఎందుకు, ఏం చెయ్యాలి అని ఆలోచించే లోతుని అనుభవం నేనంట. చాలా మంది దెబ్బ తగిలితే అబ్బా అంటారు, నేను దెబ్బ తగులుతానే ఎందుకు తగిలావు అని అడుగుతా. నేను ఏ రాంగ్ పొజిషన్ లో చేయిబెడితే తగిలావు, నేను ఏ అన్బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు నాకు తగిలావు. దీన్ని వేరే వాళ్ళంతా కర్మ అంటారు. నువ్వు చేసిన పాపానికి తగిలింది అంటారు. ఓకే, చేసిన పాపం తగిలింది, దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఇక మీదట చేయకుండా ఉండు, నేను చేయడం మానేస్తా, మరి నొప్పి తగ్గగలుగుతా అని అంట. ఇట్లా మాట్లాడడం నా సిద్ధాంతం. ఇప్పుడు మీరేం చేస్తారన్నారే, 24 hours మీతో మాట్లాడుతున్న ప్రతి శ్వాస అన్నిటితో మాట్లాడతా, చెమ్మతో టీ చేస్తా, కొత్త పడుతుంది పైన. ఇప్పుడు ఎందుకు పడ్డావు అని అడుగుతా. చేయి వణికింది, ఎందుకు చేయి వణికింది? 90 ఏళ్ల వాళ్ళకి వణకల, నీకెందుకు వణుకుతా ఉంది? 78. ఇట్లా క్వశ్చన్ వేసుకుంటానే ఉంటాయి. ఇదే నా సిద్ధాంతం. ఆ క్వశ్చన్ లో నాకు ఆన్సర్ దొరుకుతా ఉంది, అది ఆశ్చర్యం. ఎందుకంటే క్వశ్చన్ వేసేటప్పుడే ఆన్సర్ వచ్చేస్తా ఉంది. నేను ఒక చిన్న మీరన్న దానికి అడ్డు చెప్పకుండా, దాని తప్పులు అనకుండా నేను ఒకటి చెప్తా. అంటే నేను జడ్జ్ చేయడానికి రాలేదు, మీ జీవితం కొంచెం గట్టిగా చెప్పా సౌండ్. నేను జడ్జ్ చేయడానికి, ఇది తప్పు రైట్ అని చెప్పడానికి నేను లేను. సో మీ జీవితం మీరు పరిపూర్ణంగా అనుభవిస్తున్నారు, అది మీకు సత్యం, అలా ఉండని. కానీ నేను ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు ఏదో వస్తువు ఇట్లా పడింది, దీనికి మనసులో ఈ యొక్క చర్చ అంతా లేకుండా ఇట్లా తీసి పెడితే ఆ మనసు ఎట్లా ఉంటది? అది మెడిటేషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు. నాకు లేదు, నేను అసలు ఆ పదాలే వాడను. అది తీసి పెట్టడం అనేది కూడా కష్టం అండి. అది జన్మతా వచ్చే సంస్కారం బుద్ధిని బట్టి, వాళ్ళ జన్మతా ఉన్న అలవాటును బట్టి. కర్మ అనేది నమ్ముతా నేను. కర్మ సిద్ధాంతం 100% నమ్ముతా. అన్నిటికీ విజ్ఞానం మాట్లాడితే ఒప్పుకోను. కర్మ సిద్ధాంతం ఉంది, లేకపోతే జన్మ వాసనలను బట్టి మన సంస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ప్రకృతి నియమం అంటారా? ప్రకృతిదే, ప్రకృతి ఉందండి, సృష్టి ఉంది. అక్కడ హేతువాదం అంటారు తమిళ్లో, తెలుగులో హేతువాదం, వితండవాదం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆన్సర్ లైఫ్ లో దొరకదు మనకి. ఆ రెండు వదిలేద్దాం, మనం మీరు చెప్పే దాంట్లోనే ఉందాం. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఉంది, ప్రకృతి అనుకున్నారు అనుకోండి. కర్మ సిద్ధాంతం అన్ని ప్రాణులకు ఉంటుందా? అన్ని ప్రాణులకి, చీమ అన్నిటికీ ఉంది. దాని కర్మలు అవి కరెక్ట్ గా చేస్తున్నాయి, ఒక్క మానవుడు తప్ప. అచ్చా, మృగాలన్నీ వాటికి తినడానికి, జన్మనివ్వటానికి ఏ సెక్స్ ఎప్పుడు అవసరమో, ఎప్పుడు తినాలో, ఇవి రెండు తప్ప మూడోది అది చేయదు. అవసరం లేదు. వాటికి వేరే గుణాలు లేవు.
ఈర్షలంట, ఈగోలంట, జలసులంట, ట్రిక్స్లంట ఇవన్నీ ఉండవు. దానికి ఆకలి అయితే ఏది దొరికితే తినాలి, దొరకకపోతే చంపాలి. సెక్స్ అనిపిస్తే చెయ్యాలి, బిడ్డను కనాలి, ఉత్పత్తి చెయ్యాలి. అంతే అది సృష్టి ధర్మం. సృష్టి ధర్మం చేసేది మూగజీవులు మాత్రమే. మానవులు ఎప్పుడు చేయరండి. మానవుల కంటే నీచమైన జన్మలు ఏదీ లేదు, గొప్ప జన్మలు ఏదీ లేదు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా, ఆ మానవుల జాబితాలో మీరున్నారా? మొత్తం మానవుల్లో నేనున్నా. అట్లా అనకండి. ఇప్పుడు మానవుడి కంటే నీచమైన వాడు ఇంకో లేడన్న. నీచమైన జన్మ కూడా మానవుడిదే. నేను అట్లా అనట్లే. అది మీరు అందులో ఉన్నారా? ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారా? జన్మలో ఉన్నాను కదా, మానవ జన్మ ఎత్తాను కదా. అంటే ఇప్పుడు మీ జీవితం పట్ల ఇప్పుడు నా అనుభవంలో నేను చూసినప్పుడు ఏది చూశానో, ఒక నీచమైందో పాపమైందో, వాళ్ళు ఏమయ్యారో కూడా నేను చూసా. ఎందుకు అయ్యారు అని అడగడం మొదలు పెట్టేటప్పటికే 70 ఏళ్ళు అయిపోయింది నాకు. మీకు అర్థమైందా? వెంటనే దొరకలా. అది అడుగుతూనే ఉన్నా చిన్నప్పటి నుంచి. అంటే నా జన్మతానే అడిగే అలవాటు నాకుంది, గెలికే అలవాటు ఉంది. నాకు గెలకడం ఇష్టం, గెలుక్కొని తెలుసుకోవడం ఇష్టం. ఐ డోంట్ వాంట్ అని అంటే దొబ్బే అంటాను, దొబ్బే అంట. అలాంటి వాళ్ళు నిలబెట్టండి, ఐ డోంట్ వాంట్ యూ టూ అంట. అట్లా చేసింది ఇంగ్లీష్. అందుకని గెలకడం అనేది తెలుసుకోవడం, జిజ్ఞాస. ప్రాణం ఉన్నంత వరకు తెలుసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మెట్లు దిగుతా, 78 ఏళ్లకు నేను మెట్లు దిగుతా. ఎలా దిగాలి అనేది నేను తెలుసుకోకపోతే పడిపోతా. అప్పుడు దాని గురించి తెలుసుకుంటా. నా వయసుకి ఈ రోజుకి ఇప్పటికి ఏమేమి కావాలో అవన్నీ తెలుసుకుంటూ వస్తా. అది తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ పాత వాళ్ళ దగ్గరికే వెళ్ళి తీరాలి. పుస్తకాలు వెతుకుతా. నేను నమ్మినా నమ్మకపోయినా నా గురువు గారి బుక్కులో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. నేను 1000 బుక్కులు చదివితే నాకు ఎక్కల. ఒక్క భరద్వాజ మాస్టర్ బుక్ లో మాత్రం చదివా. దీనికి ఈగో లేకుండా మీరు పెట్టగలరా? పెట్టలేరు. అదే మానవ జన్మ. అది మృగాలు చెయ్యవు. దానికి ఇస్తే అది పెట్టేస్తాయి. మీకు అర్థమైందా? అంటే అందుకని పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చెప్పారు కదా, అహం ఒక్కటి తప్ప మిగతా ఏ భూషణమైనా మంచిదే. అహం అంటే అహంలోనే అన్నీ ఉన్నాయి. మీకుందా అది? నాకు లేదండి. ఇప్పుడు ఉంటే మాట్లాడను కదా, ఉంటే మాట్లాడను, అవసరమూ లేదు. అయినప్పుడు ఊరికి అడుగుతున్నా. ఊరికి నిజంగా అడిగినా కూడా నిజమే. ఐ మీన్ టు సే మిమ్మల్ని అహం మాత్రం 100% పోతా ఉంది. మీదంటూ ఏదైనా ఉందా? మీదంటూ ఏదైనా ఉందా? నాదంటూ ఏమి లేదు. ఇప్పుడు ఏది ఉంటే అదే నాది. ఇప్పుడు నాకు ఏది కనపడదు. ఇప్పుడు ఇది ఆధారం దొరికింది, ఇదే నాది. ఈ ఆధారం దొరికితే ఇక్కడ పెట్టుకుంటా, అంతే నాది. అంటే నేను ప్లాన్ వేసి నాకు ఆధారాన్ని వెతుక్కోను, ఉన్నదాన్ని ఆధారం చూస్తా ఉంటా. నేను మాయం అవ్వలేదు కదా, నా ఆలోచన మాయం అవ్వల. నేను మిమ్మల్ని మాయం కావాలని చెప్పలే కాదమ్మా, నా ఆలోచన శక్తి ఉంది కదా. అంటే నేను జ్ఞాపక శక్తిలో ఉన్నా. మీకు మీరు వాడే వస్తువు గాని ఏదన్నా మీ నుంచి హఠాత్తుగా మాయమైతే బాధ కలిగిందా? అటాచ్మెంట్ వాళ్ళ మధ్యలో బాధ కంటే బాధ్యత ఎక్కువగా భయం ఇస్తుంది. ఆ భయాన్ని గమనిస్తా. ఎందుకు ఈ భయం అంటే ఏ అటాచ్మెంట్ కోసం? నిజం తెలుసు అంటున్నావు, మరి ఎందుకు భయపడుతున్నావు? అంటే అది కూడా లేకపోతే మన మనుషులు అవ్వం. అది కూడా పోవటానికి ప్రయత్నించడానికి ప్రశ్న వేసుకుంటా ఉంటాను కదా. చాలా వరకు తగ్గింది. ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నా. ఒక 2-3 months బ్యాక్ కూడా బాధపడిపోయేది. నా ఫేస్ లో ఏ యాక్షన్ దాచుకోలేదు, నాకుండేది. ఇప్పుడు ఎందుకు 2 months నుంచి కొంచెం తగ్గింది రియాక్షన్. అంటే మార్పే కదా. 1 second చాలండి మారవడానికి. ఇప్పుడు బుద్ధిజంలో తీసుకున్నా కూడా 1 నిమిషంలోనే మారాను. అవును అవును. అంటే మానసికంగా మార్పు ఒక క్షణంలో జరగవచ్చు. ఎన్ని వేల జన్మలు ఎత్తినా సెకండే మారకపోవడం. జెన్ లో చెప్తారు, అనుకుంటే ఈ క్షణం జ్ఞానోదయం లేదా 1,00,000 సంవత్సరాలు పట్టొచ్చు. ఎప్పటికీ మెయిన్ గమనించాలండి. లైఫ్ కావాలంటే గమనించాలి. ఇప్పుడు అన్ని చేసేస్తున్నారు, చూస్తున్నారు, చేసేస్తున్నారు, చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు, చేసేస్తున్నారు. అంతే తప్ప మనం చూసేదేమిటి, అది మనకు సూట్ అవుతుందా లేదా, మనకి ఎంతవరకు అది ప్రాప్తము. ప్రాప్తం కూడా దేవుడేనంటే ఎట్లా? ప్రాప్తం అనే మాట ఉంది కదా, దాని మీనింగ్ మనకు తెలుస్తోంది కదా. మరి ఆ మాట పదం ఎవరు పెట్టారు?
ఇన్ని వేల సంవత్సరాలకు ముందుది. ఇప్పుడు మీ జనరేషన్ది కాదు, ఐ డోంట్ నో జనరేషన్ది కాదు. ప్రాప్తం అనేది వేల సంవత్సరాలు ఉంది. ఎవరు పెట్టారు, దానికి మీనింగ్ ఎవరు చెప్పారు? దానికి ఇప్పుడు మనం మాట్లాడడానికి నెలలు కూడా పడతాయి. ఒక్కొక్క పదానికి కూడా మీనింగ్లు ఉన్నాయి. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? మనం చేసాం. అప్పుడు మనం పిల్ల కాకిలి కంటే తక్కువ. వాటిని మనం చెప్పుకుంటున్నాం వృద్ధి చేసుకొని, మనం క్రియేట్ చేయలే. అవునవును, ఎంతసేపు గెలకడమే. ఆ గెలకడం కూడా గెలికిన వాడిది డబ్బాలో చూసి మళ్ళీ మనం గెలుపుతున్నాం. మనకుగా ఏమీ లేవు. మీకన్నిటికీ చిన్నది వచ్చేసింది ఎక్విప్మెంట్. మాది అలా కాదు. మేము గెలికిందంతా నిజ జీవితంలో కుటుంబాలని చూసాం, పరిశ్రమను చూసాం, పరిసరాలు చూసాం, యాక్సెస్ చూసాం, దేశాలు తిరిగాం, అన్ని నిజంగా చూసాం. గొడవలు కానీ, మంచి కానీ, ప్రేమలు, అన్ని 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 పాప పుణ్యాలన్నీ కూడా స్ట్రైట్గా చూసాం. మీరు చూడలా. దీంట్లో చూసి ఊహించుకొని మీకు 10 ఏళ్ళకి 40 ఏళ్ళు అయిపోతున్నారు, 50 ఏళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఓవర్ అయిపోయింది డోస్ మీకు. అందుకని మీ వయసు తట్టుకోవటంలా 40 yearsకే లేచిపోతున్నారు. 120, 150 నుంచి 80, 90కి వచ్చారు. నాకు పర్వాలేదు, 70, 80 వరకు వచ్చేసా. 90 తర్వాత పెరిగిన వాళ్ళందరికీ 30లే. ఎందుకంటే ఎక్కువ అయిపోయింది నాలెడ్జ్. చేసే పని కంటే ఇమాజినేషన్, ఊహ లైఫ్ ఎక్కువ అయిపోయింది. ఊహ లైఫ్ ఎట్ అవుతుంది. సరే, ఈ జనరేషన్ సంగతి వదిలేద్దాం. ఓకే, ఒక చిన్న ఇప్పుడు మన చర్చకు సంబంధం ఒక ప్రశ్న అడుగుతా. చర్చకు పోదాం. ఓకే, అదేమిటంటే ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని చూశారు. మీకు నచ్చిన ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ. ఎవరన్నా ఒక్కరిని వెనక్కి తీసుకురావాలనిపించింది అనుకో, ఎవరిని వాళ్ళ జీవితంలో అగైన్ ఇన్ ద ఫిజికల్ ఫామ్ వాళ్ళు వెళ్ళిపోయారు మీ లైఫ్ లో నుంచి. ఆ ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నా. ఒకవేళ ఒక్క వ్యక్తిని అనుకుంటే ఆ వ్యక్తి ఎవరు? అంటే వాళ్ళు ఉన్నది నాకు నచ్చకో, లేకపోతే మార్చాలనుకోనో తీసుకురా కాదు, ఊరికే వాళ్ళతో ఉంటే బాగుంది, ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళతో ఉండుంటే తిరిగి వాళ్ళు వస్తే బాగుంటది, తిరిగి వాళ్ళు వస్తే బాగుంటది అనేదాన్ని కూడా నాకు తెలిసిందే చెప్పాలి కదా. ఒక్కొక్క స్టేజ్లో నా ఎదుగుదల మైండ్ ఉంటుంది కదా. ఈ స్టేజ్లో, నా స్టేజ్లో, ఇప్పుడు స్టేజ్లో ఎవరు లేరు. మొన్నటి దాకా ఉన్నారు. లాస్ట్ మంత్ ఉన్నారు, పోయిన సంవత్సరం ఒక 2 ఉన్నారు, 10 ఏళ్లకు ముందు ఉన్నారు, ఇప్పుడు లేరు. మరి అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదు అంటే నా మార్పు ఏదా అంటే లేదు అన్నంత లేదు వాళ్ళు అనేది ఇప్పుడు తెలుస్తా ఉంది. అప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్కి వీళ్ళుంటే బాగుండు అనిపించేది. ఇప్పుడు నాలెడ్జ్కి వాళ్ళు లేకపోవడమే బాగుంది. అంటే వాళ్ళకంటే భయంకరమైన వాళ్ళు చూస్తే వాళ్ళు అదేగా ఉండున్నారు. అప్పుడు నాకు తెలియలే అనలైజ్ చేయడం, నాకు తెలియలే అప్పుడు. నా రాంగ్ అది. అంటే నా మెచ్యూర్డ్ అప్పుడు అంత లేదు. ఇప్పుడు తెలుస్తుంది అన్నీ ఒకటే అని. అంటే 100 yearsలో నేను చూసిన 70 yearsలో పెద్ద మార్పులు లేవు. నేను మారలేదు. అంటే కరెక్టేనా? అర్థమైందా? నేను నాలో రాంగ్, నాకు అర్థమైంది. ఇప్పుడు తెలుస్తా ఉంది అది రాంగ్. మీరు ఫస్ట్ 2 ముక్కల్లోనే ఆన్సర్ ఇచ్చేశారు. మీరు దాన్ని గంట సేపు చెప్పినా అదే ఆన్సర్. ఒక 1 month క్రితం అనిపించింది ఎవరో ఉంటే బాగుంది, సంవత్సరం క్రితమే అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించట్లేదు, అయిపోయింది. దట్ ఇస్ డన్. అప్పుడు ఎందుకు అడుగుతారు? నేను అడగను. చూసేవాళ్ళకి అక్కర్లేదు, మీరు చెప్పాలని చెప్పడమే. అంటే నేను ఇప్పుడు అందుకే చెప్పాను. ఒక మాట, ఇప్పుడు ఒకటే విషయాన్ని ఎక్కువ చెప్పకుండా చాలా విషయాల యొక్క మీ అవగాహన చెప్తే ఎట్లుంటుందో నా ఫీలింగ్. ఓకే, అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ కి అర్థమవుతుంది అనుకుని మీరు చెప్పేదని మీరే అన్నారు. నా మీనింగ్ అదే. అందుకని కామన్ మ్యాన్ కోసం కాదు నేను చేసేది. చూసి అర్థం చేసుకునే వాళ్ళు 1,00,000లో 10 మంది ఉన్నారు అనుకో, ఆ 10 మందికి అర్థం చేసుకునే స్థాయి ఉంటది. అది కూడా ఒక బాధ్యతేగా. బాధ్యతే. ఆ 10 మంది చాలు అనుకోవడానికంటే మూర్ఖుడు కూడా ఒకసారికి 10 సార్లు సిచ్యువేషన్ బట్టి వ్యక్తులను పెట్టి కూడా ఇంట్రెస్ట్ గా చూస్తాడు అనుకుంటాడు. అప్పుడు వాడు వినాలనుకున్నా వినకూడదు అనుకున్నా కూడా వాడు వింటాడు. నేను అదే చెప్తున్నా. మీరు ఇచ్చిన జవాబు నాకు సాటిస్ఫై, నేను మౌనంగా ఉండిపోయినా. మీరు చెప్పాలనిపిస్తే చెప్తే అదే నేనన్నా. మళ్ళీ రమప్రభ ఇక్కడ కనపడతా ఉంది, ఈవిడ ఏం చెప్తుందో ఇక్కడ అని అనుకునే 2 కూడా దాంట్లో ఒకడు లాగబడతాడు కదా. అది నా ధర్మం, ఆలోచన. అంటే ఉంటారు. అందుకని మనం వదిలేస్తే అన్ని వదిలేస్తాము.
ఏదో ఒకటి చేయకపోతే మన గురువులంతా ఇప్పుడు మన పేర్లు చెప్పుకునే వాళ్ళంతా ఉండుండేవాళ్ళు కాదు. వాళ్ళ అనుచరులు ఉన్నారు కదా, వాళ్ళని అనుసరించే వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు చెప్పేవాడు ఉన్నారు. పేర్లు వద్దు. మొన్న ఒక వీడియో చూసా, ఒక 3-4 months బ్యాక్. మామూలుగా కూర్చున్నారు. చాలా అవసరం ఇది. ఇప్పుడు మీరు పెట్టండి ఇది. అసలు మీకు ఒక మాట చెప్తాను, మీకు నా జీవితంలో ఎడిటింగ్ చేయను, ఏది ఎడిటింగ్ చేయను, ఏది ఉంటే అది ప్రజెంట్ చేయడం. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయండి. ఒక 4-5 months బ్యాక్ ఒకరిని చూసా, మామూలే భజన చేస్తున్నాడు, సూపర్గా ప్రవర్తనలు చేస్తున్నాడు, చాలా సెక్సీగా కూడా ఉన్నాడు. బాగా అర్థమైందా? అంటే నాకు సెక్సీగా ఎందుకు కనపడాలి? అక్కడ కనపడుతున్నట్టు నా అనుభవానికి తెలిసిపోతా ఉంది తన యాక్షన్లు. మీకు అర్థమైందా? అక్కడ చూస్తానే నాకు భయము, అలా చూడాలను అన్న ఎక్స్ప్రెషన్ రాలే. ఇట్లా చూస్తున్నా, ఇట్లా కదిలిచ్చు. అంటే అక్కడ ఉన్న మనస్తత్వం ఇక్కడ నా బాడీలో యాక్షన్ అన్నమాట. ఇదే నేను గమనించడం. మీకు ఎట్లా అన్ని తెలుసు అన్నాయి కదా, ఇలా నాకు తెలిసిపోతుంది. అది ఎట్లా తెలుసు అంటే మెడిటేషన్. ఒక చిన్న ప్రశ్న, మీకు తెలిసింది నిజమా కాదు ఎట్లా తెలుస్తుంది కదా, దానికే చెప్పబోతున్నా. చెప్పండి. 3-4 months బుక్ అది చూసా. అప్పుడు నాకు ఇవన్నీ అనిపించింది. ఎందుకు నాకు ఇట్లా అనిపిస్తుందని మళ్ళీ దానికి నేను క్వశ్చన్, రమాప్రభని 24 గంటల సేపు క్వశ్చన్ ఎత్తా. నేను వేరు, రమాప్రభ. ఆ రమాప్రభని ఆర్టిస్ట్, రమాప్రభ వేరు, లౌకికం. ఆ ఏజ్ రమాప్రభని. నేను చెప్పను ఒక మాట, ఎవరు స్టేట్మెంట్ ఇస్తా. రమాప్రభ ప్రపంచం, ఓకే, మీరు ప్రకృతి. సాయిరామ్ సూపర్. అట్లా ఇప్పుడు దాన్ని ప్రశ్న ఎత్తా, ఏమని ఎందుకు అనిపించింది అన్న. కరెక్ట్గా అండి, నిన్న లేదు మొన్న సేమ్ వీడియో రాబడింది. నేను వెతకలే, నాకు వెతకడం రాదు, నాకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లేవు. అందుకని చూస్తూ ఉంటే అదే రిజల్ట్ అన్న. 4 months బ్యాక్ రావడము, నేను అడగడము, నాకెందుకు ట్యూన్ అప్ అవ్వదా, ఎందుకు ఇలా చూస్తున్నావు, ఈ లుక్ ఏంటి రమ్మ ప్రభా నీకు అని అంటూనే ఉన్నా. అయిపోయింది. కానీ మధ్యలో వస్తూ ఉంటుందండి, ఆగదు నాది. నాకు ఆన్సర్ దొరికే వరకు ఎన్ని సంవత్సరాలైనా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడున్నా నాకు అనుకుంటూనే ఉంటా. అది నా సంకల్పం, నాకు అదే మెడిటేషన్. 100% ఇట్లాంటివి కొన్ని వేలు జరుగుతున్నాయి నాకు ఇప్పుడు, కొన్ని వేలు. అట్లా చెప్పడం బోరు కొట్టేస్తుంది, అట్లా జరుగుతాయి నాకు. ఇది కూడా నిన్న చూస్తే మొత్తం అట్మాస్ఫియర్, సింహాసనం, గోల్డ్ స్తంభాల్లాగా, గెటప్పులు, బాడీ నిండా నగలు, ఆ డ్రెస్సులే ఒక్కొక్కటి 50,000 రూపాయలు. ఆ గెటప్, ఆ సక్సెస్ ఒక్క అహం మొహంలో కనపడుతూ ఉంది. భక్తి కాదు, సక్సెస్ ఒక్క అహం. మీకు అర్థమైందా? అది కనపడుతోంది లోపల. అదే నా రిజల్ట్. అప్పుడు నేను ఊపింది కరెక్ట్, నాది కరెక్ట్, అంతే. ఇదే అనుభవం. బాగుంది. అనుభవం అంటే మీరు గెలకడమే. అంటే ఇప్పుడు మీ మైండ్ మీకు తెలుస్తుంది నిరంతరం, అంతేనా అమ్మా? మీ మైండ్ ఏమిటో మీకు తెలుస్తుంది నిరంతరం. మా మైండ్ ను కూడా ఏం చేస్తోంది, ఏం అడుగుతోంది, ఏమనుకుంటోంది అని గమనించడం మొదలు పెట్టాక నా టెన్షన్. ఇప్పుడు నేను ఒక నేను లోతైన ప్రశ్న అడుగుతా అమ్మా. ఇది ఉంది, నేను దీన్ని చూస్తున్నా, ఇక్కడ పెట్టాను, నేను చూస్తున్నా దాన్ని. ఓకే. సో ఉన్నదానికి చూసేవాడు సపరేట్ ఉండాలి కదా. ఉన్నదాన్ని చూడాలంటే చూసేవాడు పక్కకు ఉండాలి కదా. ఉండాలి. ఇప్పుడు మీరు దాన్ని చూస్తున్నప్పుడు మీ మైండ్ చూస్తుందా అంటారు కదా. అవును. మరి మీరెవరు? నాకు వస్తా ఉంది. ఎవరు? అది తెలుస్తా ఉంది. అదే సైమల్టేనియస్ అంటారు ఇంగ్లీష్ లో. రెండు గమనిస్తున్నా. మూడోది గమనించేది ఎవరు? మూడోది మళ్ళీ గమనిస్తున్నా. ఈ గమనించేది ఎవరు? అదే తెలియదు నాకు, చెప్పడం రాదు. గమనిస్తున్నాననే తెలుస్తాను. అది చూసింది గమనించా, నేను గమనిస్తున్నది గమనించా. ఇది పట్టుకున్నది మీరు కదా. పట్టుకున్నాను. మరి గమనిస్తున్నది ఎవరు? గమనిస్తున్నది నేనే. ఓకే. ఎందుకు పట్టుకోబడుతున్నాననేది నేనే. ఇది ఎందుకు నేను పట్టుకొని క్వశ్చన్ అడుగుతున్నాననేది నాకు తెలుస్తా ఉంది. ఇన్ని వస్తా ఉంది నాకు. ఏది ఏవైనా మీకు ఇది వేరే ఉందా లేదా అని అడుగుతుంది. దాని మీద ఉంటేనే ఇన్ని వస్తాయి. ఇది మీకు వేరు ఉందా లేదా అని అడుగుతుంది. వేరుగా మీకు సపరేట్ ఉంది, వేరుగా ఉంది. అట్లా మీరు ఎన్ని పట్టుకుంటే అర్థమైంది నాకు. ఆ ఎందుకు పట్టుకున్నాను అనేది కూడా అడుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా దాని కింద పెట్టేస్తున్నా.
మీకు అర్థమైంది. అండ్ కాన్షియస్ అదే నాకు ఎరుకు వస్తుంది అనుకోండి, పెట్టమని చెప్పినట్టు అనిపిస్తుంది, పెట్టేస్తా. అట్లా నాకే ప్రకృతి పెట్టనిస్తా ఉంది. అంటే మనుషుల చేత కాకుండా నా మైండ్ చేతే నాకు దూరం పెట్టేస్తున్నారు. అదే టైంకి కరెక్ట్గా ఒక చాలా గొప్ప బిడ్డడు కూడా ఉన్నాడు నాకు. అతను యోగా మాస్టర్ మన వికాస్ అని బెంగళూరులో. చిన్న వయసులోనే నా ఫోన్లన్నీ సత్సంగానే ఎక్కువ జరిగేటట్టువే ఉంటాయి. ఏదన్నా ఫోన్ వస్తే నమ్మరు మీరు, బాబు ఇదబ్బా ఇది తీయనే ఇవ్వద్దు బాబు అంట, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఎందుకు అలా అనిపించిందని ఓపెన్ చూస్తే ఆ ఫోన్ పేరు చూసాక తెలుస్తుంది అది నేను తీసే ఫోన్ కాదు అని. అంటే మీకు టెలిపతి మిరాకిల్స్ ఏమో నాకు తెలియదు. అంటే నేను పేర్లు నచ్చలేదు అనుకోండి మీకు, నాకు మీ పేరు గబక్కని తీయను నేను. మినిమం 6 months 1 year మెయింటైన్ చేస్తాను, డిలీట్ చేయను. ఎందుకంటే ఆ 6 months లోపల అక్కడ ఏం జరిగిందో వాళ్ళ మార్పు ఏమిటో నా మార్పు ఏమిటో తెలియాలి. కట్ చేసేస్తే కట్ అయిపోతుంది, తెలుసుకోవడానికి ఏముండదు. అంత క్లోజ్గా అంత ప్రేమగా అన్నేళ్ళు ఉన్నది ఎందుకు ఇన్నేళ్ల తర్వాత ఈ వయసులో కట్ అయింది? అంటే అక్కడ మార్పా నాలో మార్పా? మీలో మార్పే, నాలో మార్పే. అదే చెప్తాను. మీరు చెప్పే ప్రతి మాటలో మీరు వేరే వాళ్ళని మార్చాలనుకోవట్లేదు. మీరు అంత పరివర్తన మీ మనస్సు మీరు పాలిష్ చేస్తూ ఇది ఎట్లయితే నున్నగా అవుతుందో ఇంకా చూడగలుగుతున్నారని మీరు చెప్తున్నారు. ప్రతి మాటలో అది ధ్వనిస్తుంది అంతే. నేను అంటున్నది ఈనాటికి ఇప్పుడు మీకు పరిచయం ఉన్న పరిచయం లేని వాళ్ళలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనే వ్యత్యాసాలు ఉన్నాయి మీలో? అది తెలీదు. ఎక్కడో వాళ్ళని చూస్తే ఒక అభిప్రాయం మా ఇంట్లో పడుతుంది, పదం వాడటం తెలియదు, ఏదో ఒకటి తెలుస్తుంది. ఇది ఎందుకు తెలుస్తూ ఉంది? నేను 10 సార్లు అడుగుతూ ఉంటే నాకు ఏది అభిప్రాయం వచ్చిందో అక్కడ యాక్షన్లు కనపడుతున్నాయి. ఓకే, అంటే లాటర్ డేట్ లో వచ్చేస్తుంది, తర్వాతి రోజుల్లో మీకు కరెక్టే నాది అని. అచ్చా, అది అనుభవం. మీరేమన్నా పేరు పెట్టండి, నేను ఒక రాంగ్ ఆర్ గుడ్ అనుకుంటే దాని నిదర్శనం అక్కడ నాకు కనపడిపోతా ఉంది. అప్పుడు దాన్ని బట్టి ఇంకా ఆటోమేటిక్గా చెప్పలేదు, దాని తర్వాత చెప్పలేకపోతుంది. అన్నిటికీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి అనుభవానికి పదం పెట్టాల్సిన అవసరం లేదు. ఏ వేటికి పేర్లు పెట్టామో అవన్నీ మనల్ని బాధిస్తూనే ఉన్నాయి. కొన్నిటి వదిలేద్దాం. లాస్ట్ ఈ కాన్వర్సేషన్ ఒక చిన్న ప్రశ్న అడుగుతా. కళలు పడతాయా? కళలు చాలా వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పనా? ఏమో నిద్ర లేక రాదు. ఎందుకు రాదంటే మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి. నేను ఆలోచించొద్దు అని అనుకుంటాను, అది కూడా ఒక ఆలోచన కింద. నేను ఆలోచించకుండా పడుకోవాలి అది కూడా ఒక ఆలోచన అయిపోతా ఉంది. రాత్రి అలాగే జరిగింది. పొద్దునే వస్తారే డైలీ ఒక 5-6 కళలు. నాకు స్టార్టింగ్ లో ఎక్కువ అమితాబ్ బచ్చన్, నాగార్జున, రజనీకాంత్ ఎక్కువ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత కుక్కలు, ఆంజనేయుడు, శివుడు, ఇట్లా ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఎవరెవరు చిన్నప్పుడు అనుకున్నానో వాళ్ళందరూ వస్తున్నారు తమాషాగా. రోజు మినిమం 4-5 కళ్ళు వస్తాయి. పొద్దున వరకు గుర్తుంటాయి, తర్వాత ఉండదు. పడుకోవాలి ఇప్పుడు అనుకొని 4 గంటల వరకు మేలుకుంటా. రాత్రి 4 గంటలకు లేచి వేడి నీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నా. ఇప్పుడు మీరు ప్రకృతి అంటారు కదా, దాన్ని ఏమని నిర్వచిస్తారు? ఏమి నిర్వచిస్తావు? హౌ యూ డిఫైన్? మీరు ఎట్లా నిర్వచిస్తారు దాన్ని? అది ఏమిటి? నాకు అంత తెలీదు. పోనీ ఉంది, అది ఉందని తెలుసు, దాన్ని వాడుకుంటున్నా, అది కూడా తెలుసు. వాడేది అదే, వాడుకోబడేది అదే. ఈ కళల్లో ఒకవేళ ప్రకృతి వస్తే ఎట్లా కనిపిస్తుంది అని అడుగుతుందా? అది వస్తుందా? ఇప్పుడు మీరు తెలుస్తుంది కదా ప్రకృతి అని. తెలియదు కాబట్టి దాంట్లో కళ వస్తున్నది కూడా గమనిస్తున్నామండి. మీకు తెలియంది ఎప్పుడన్నా కళ పడుతుందా? లేదు. ఓకే, తెలియంది అంటే మీరు చూడండి అట్లాంటివి లేదు, అంత లేదు. మీకు తెలిసింది విన్నాను చాలా మంది దగ్గర. నాకు కనపడింది లైఫ్ లో చూసానని, కళలో చూసిన ప్లేస్మెంట్లు అవి చెప్తారు. కానీ నాకు అనిపించింది చూసా, చూసినవి తెలీదు. షిరిడీకి వెళ్ళినప్పుడు కానీ కొన్ని ప్లేస్మెంట్లో చెప్పాను. ఇప్పుడు గుర్తులు చేసుకుంటే నాకు చిన్నప్పటి నుంచే ఉంది ఇది, నాది ఇది తెలుస్తా ఉంది. నాకు కొత్తగా లేదు ఇది. అప్పుడు నేను గమనించాలా.
ఆ సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు వస్తే అప్పుడే ఉందన్నమాట ఇది నాకు. అంటే నాకు నచ్చకపోవడం నచ్చడం అనేది ప్రకృతిలో లేదు. నా మైండ్ కో లేకపోతే నా స్టైల్ కో అది సూట్ అవ్వలేదు అంటే అది కరెక్ట్ కాదు అనిపిస్తే దాని నిదర్శనం చూశాను కదా. మీకు అర్థమైంది? అది చూసినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది, అప్పటి నుంచే ఉంది ఇది. మీరు చెప్తుంటే నాకు చిన్న ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఇక్కడ నాకు ఎడమ చేతికి పుట్టుమచ్చుంది, ఎప్పటి నుంచో ఉంది కానీ చూసుకోలేదు. చూసుకున్నప్పుడు తెలిసింది ఎప్పటి నుంచో ఉందని. ఇప్పుడు తెలుస్తా ఉంది ఎప్పటి నుంచో ఉందని ఇప్పుడు తెలుస్తుంది, నేను చూసుకోలేదు అంతే. అదే మీరు చెప్తున్నారు. అంటే మీరు 30 ఏళ్ల వయసులో అనుభవించుండొచ్చు, 50 ఏళ్ళకి అనుభవించుండొచ్చు ఒకటి, కానీ అది ఫస్ట్ నుంచే ఉందని తెలుస్తుంది అంటున్నారు మీరు. ఓకే, ఉంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే ఉంది, దాన్ని మార్పు ఉందంతే అంతే. బట్ మిగతా సంఘటనలు దాని లైఫ్ దాని స్టైల్ అదే, దాని విధానం అదే. బాగుంది, అట్లా బాగుంది. మిమ్మల్ని నేను ఎక్కడన్నా చూసాను యూట్యూబ్ లో, ఎవరితోనో మీరు ఇంటర్వ్యూ చేయటం, ఇంటర్వ్యూ చెప్పడం తెలియదు నాకు. ఓకే, ఒక మంచి ఒక ప్రకృతిలో కూర్చొని సేమ్ గెటప్ లో ఉంటారు ఆయన. నేను అంటే నేను నా ఎవరితో సంబంధం లేకుండా అందరితో సంబంధం ఉంటూ అందరితో ఉంటాను. సేమ్ అదే అర్థమైపోయింది, ఉన్నది అదే. ఇప్పుడు మీకు నాకున్న ఒక్క తేడా ఉంది, మీరు ఆలోచిస్తున్నారు, నేను అసలు ఆలోచిస్తలేను. అది కూడా ప్రాప్తం అండి, అది కూడా ప్రాప్తం. ఎందుకంటే అది 100% ఒక్కొక్క కర్మని ఒక్కొక్క విధంగా అనుభవించాలి. భగవంతుడు వదిలేయండి, ఓవరు విజ్ఞానం నచ్చదు నాకు. ఎందుకంటే అంత అహంకారం తెలివితేటలు మనకొద్దు. మీకు అర్థమైందా? చిన్న అచీవ్మెంట్ నా లైఫ్ లో చేస్తే నీకు అర్హత ఉంటుంది, లేనప్పుడు మనం అంత సైన్స్ కి వెళ్ళకూడదు. సైన్స్ కరెక్ట్ కాదు, ఆ సైన్స్ గెలకడం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అది నేను నమ్ముతా, అది నా నమ్మకం. అట్లాగే నమ్మడం కూడా తప్పు అని చెప్పకూడదు కదా ఎవరు. సిద్ధాంతం అంటే ఇదేనా అనుకుంటా, నా సిద్ధాంతం అది. ఇప్పుడు ఏదో చెప్పడానికి వచ్చి మర్చిపోయింది. పోనీ మళ్ళీ వచ్చేది ఉంటే ఎలాగో వస్తుంది. అయితే నేను ఈ ఒక చిన్న వైలిన్ ఏదైనా వాయించి ఫస్ట్ కాన్వర్సేషన్ ఇక్కడ ఆపేస్తా. ఓకే, మీరు కాస్త రెస్ట్ ఏమైనా తీసుకోండి. టీ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడన్నా చెట్ల కింద కూర్చొని ఈసారి నేను ఏం చేస్తాను, నెక్స్ట్ సెషన్ లో నేను కొన్ని మామూలు ప్రశ్నలు అడుగుతా, మీరు అడగండి, తక్కువగా చెప్పాలి అంటారు. మీరు ఎట్లా ఉన్నారో అట్లే ఉండండి, నేను ఎవరిని మీకు చెప్పడానికి. మీరు మీలా ఉండండి, నేను నాలా ఉంటా, అంతే. మంచిగా ప్రయత్నం హార్మనీ కోసం నేను ప్రయత్నం చేస్తున్నది. మీరు ఎటో వెళ్తున్నారు, నేను మీతో రావాలి కదా కొంతసేపు అన్నా. ఎప్పుడన్నా నేను అందుకోలేకపోతే కొంచెం ఆగండి అని చెప్తున్నా, అంతే తప్ప మీరు ఎట్లున్నారో అట్లే ఉండండి, బాగున్నారు. నేను ఎట్లున్నా అట్లే ఉంటా, బాగున్నాను, అంతే. మీకు ఏదైనా ఒక రాగం వాయిస్తా. ఇంకొకటి, ఎవరైతే చూస్తున్నారో నేను అనుకుని వచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో సినిమా ప్రస్తావన తీసుకురావద్దని. సినిమాల ప్రస్తావన లేకుండా, అంటే సినిమా ప్రపంచం, ఆ ప్రపంచం ఉన్న గుర్తించిన రమాప్రభతో కాకుండా ఈ ఎవరు ఏమి అసలు ఏమిటని చూడడానికి వచ్చాను. మీరెవరో నాకు తెలీదు, కానీ బాగున్నారు. ఇక్కడి నుంచి ఇంకొక రాగం వాయించి ముగిస్తా. ఇది ఎక్కడో విన్నాను పాట. ఇది పాట కాదు, ఆలోపన, మనోధర్మం అంతే. ఇప్పుడు మన మైండ్ నాకు ఎప్పుడు నాకు బాలమురళి కృష్ణ బాగా ఇష్టం. ఈ పాట
చందన చర్చిత నీలకలే డాన్స్ ట్రూప్ లో నా సాంగ్ అచ్చా చందన చర్చిత చందన చర్చిత నీలకలేవర సీతవసన వనమాలి కేలి చలన్మణి కుండల మండిత గంధయుగ స్మితశాలి. నా ట్రూప్ లో పాట అది. మీరు ఎన్ని చూశారు జీవితంలో, ఎన్ని చేశారు? మన ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఒక రూమ్, ఒక 6 రూములు, ఒక రూమ్ రైటర్స్ కి ఇచ్చేస్తా. పెద్ద క్లబ్ నాది, నాది పెద్ద బారు. ఆ ఒక రూమ్ లో దాసరథి, శ్రీ శ్రీ మన ఈయన మన మహారథి, వీళ్ళందరూ కొసరాజు, వీళ్ళందరూ సత్యం మ్యూజిక్ డైరెక్టర్, రాజేశ్వరరావు గారికి అంతా పెట్టు, వీళ్ళందరూ ఒక రూమ్ లో వాళ్ళకి ఏం కావాలి లోపల పంపించేస్తే వాళ్ళు డిస్కషన్లు రాసుకోవడాలు. అంటే నా దేహానికి, నా ఒక్క బ్యాక్గ్రౌండ్కి, మామూలు ఒక ఆర్టిస్ట్కి పెద్ద పెద్ద లైఫ్లు చూపించాడు. అంటే ఎవరు ఊహించలేదు. ఇంకొక పక్క డాన్స్ పెద్ద ట్రూప్ నాది. దానికి మా డాడీ రంగారావు, జీవలక్ష్మంతా ఫ్రంట్ లో కూర్చోవాలి. నేను ఇక్కడ నుంచి మొదలు పెడితే డాన్సులు చేస్తే వాళ్ళు అక్కడి నుంచి క్లాప్స్ కొడితే వాళ్ళకు మందులు పంపించడం, తిండిలు అంటే ఒక రాజసం లాగా నాకే తెలియకుండా అన్ని అనుభవించేసా అన్ని. కానీ ఎక్కడా కూడా గిల్టీ లేకుండా అనుభవించా. అది ఎవరికి భయపడలా. ఒక్కటి చాలదు, గిల్టీ అస్సలు లేదు. సారీ చెప్పే సిచ్యువేషన్ రాలా, ఎప్పుడు రాలేదు. ఒక్కటి చాలు, ఈ ఒక్క మాట చాలు. ఏనన్నా గిల్ట్ లేని జీవితం, అంతే. గిల్టీ లేదు. నేను ఎంజాయ్ చేశా, నేను ఇష్టపడి చేశా. గిల్టీ ఎందుకు? నా అవకాశం అది. అది మీకు దొరకలేదని పాపం అంటే ఎట్లా, అసైన్మెంట్ ఎట్లా? అక్కడ స్టాండర్డ్ కానీ, ఆ అర్హత కానీ, అది స్థితి కానీ నేను గిల్టీ అయ్యేది కాదు. నా ఇష్టపడినవి అన్నీ కూడా అంతే. ఒక షిప్పులో అవ్వచ్చు, ఫ్లైట్లో అవ్వచ్చు, మామూలు ఒకదాన్ని, నా చిన్న పర్సనాలిటీ. కానీ ఎక్కడో నా జన్మత ప్రకృతికి దగ్గర దాన్ని. అందుకనే ఆఖరికి గురువు దగ్గరికి తీసుకొచ్చి ప్రకృతిలో వదిలేశారు. ఇప్పుడు మీరు నేను గేట్ దగ్గరికి కూడా 4-5 నెలలు రాను, నమ్ముతారా? అంటే అలా ఉండగలుగుతున్నా. ప్రపంచం మొత్తం 1000 సార్లు తిరిగేశారు. నా 50లోనే ఫ్లైట్లో వెళ్ళిపోయి అప్పుడంతా మీ హీరోయిన్లు పుట్టే ఉండరు. ఫారిన్ మొత్తం ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు. మూగ భాషతోనే 100 మంది చేసేసేవాడు నాకు. ఎక్కడి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు తెలుస్తా ఉంది అన్నీ జరిగాయని. అయితే ఒక మాట, ఏదైతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారో నాకు దీంట్లో ఒక సబ్జెక్ట్ దొరికింది. నెక్స్ట్ మీరు ఒక్కరే మాట్లాడుదురు కాసేపు. లగ్జరీ లగ్జరీ అనే ఒక పదం వాడతాం కదా. లగ్జరీ అంటే ఏంది? విలాసం, విలాసము, హంగు, సెలబ్రిటీలు, ప్రయాణాలు, ఇవన్నీ ఇంగ్లీష్ మాటలు. మీరు చూశారు కదా అదంతా. ఎక్కువ అదే చెప్తున్నా. అసలు ఆ లగ్జరీని ఒకసారి మీరు చెప్పండి. అసలు మీరు ఏం చూశారు లైఫ్ లో? నేనేం అడగను. నెక్స్ట్ అదొక్క మీకు 10 నిమిషాలు మీకు నచ్చినంత మాట్లాడండి. నేను చూసినవే మాట్లాడదు. మీకు నచ్చినంత చూసినవి నా ఉద్దేశం అది. మీరు అడగండి ఇప్పుడు కావాలి. ఇప్పుడు వద్దు, ఇప్పుడు బ్రేక్ చేద్దాం, తర్వాత టీ తాగుదాం. అంటే రాజసము, లగ్జరీస్ అంటే ఎలా ఉంటాయి, అది ఎలా ఉన్నింది. అది నెక్స్ట్. ఇప్పుడు పీచి వాళ్ళు కూడా లగ్జరీస్ అంటున్నారు. ఉచితాలు వచ్చిన తర్వాత అన్ని లగ్జరీస్ అయిపోయింది. అందుబాటులో ఏది ఉందో అది చీప్ అయిపోతుందండి. లగ్జరీ అనే దానికి మీ నిర్వచనం ఒకసారి చెప్పండి, తర్వాత బాయ్ చెప్తాం. లగ్జరీ అనేది అవుట్ సైడ్ లగ్జరీస్ అనేది ఒక సంఘటనలు, మైండ్తో ఒక రిచ్నెస్, రాయల్నెస్, దాని టేస్ట్తో ఎంజాయ్ చేసే లగ్జరీ ఒక స్టైల్. అదే ఉన్నదాంతో రమించడం, ఐక్యం అవటం, అంతే. అదిగా నువ్వు ఉండాలి. అది దాన్ని అనుభవించే అర్హత, ఆ స్టేటస్ నీలో ఆ గంభీరం ఉండాలి. క్యా బాత్ హై, ఎక్సలెంట్. అసలు ఎంత బాగుంది. లేబర్ దగ్గరికి తీసుకెళ్లి ఆ పువ్వు ఇస్తే వాడు నలుపుతాడు, ఇలా తీసిరి పారేసి బీడీ తీసుకుంటాడు. అదే దాన్ని నువ్వు ఇచ్చేవాళ్ళకి ఇచ్చేదాన్ని వాసన చేస్తాడు, కొమ్మను కూడా ఇలా కదిలించాడు, నలిగిపోతుంది. అది అన్నమాట అర్హత. అది జన్మత వచ్చే వాసన, అది నేను నమ్ముతా. మరి ఆ జన్మత వచ్చిన
వాసన అనే పదాలు దీనికే అర్థం అనేది ఎవడు కనిపెట్టాడు ఎన్ని వేల సంవత్సరాలకు ముందు. అది డెప్త్ తెలియకుండా చేయటమే కలియుగ పని. అందుకనే మీకు బట్లర్ హిందీలు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి ఇంగ్లీషు 1000% రాంగ్ ఇంగ్లీష్. ఈవెంట్ అంటారు, నాకు అర్థం కాల. ఇది కూడా నేను చెప్పాలనుకుంటా. ఫంక్షన్ అనేది ఇంగ్లీషే కదా, ఈవెంట్ బొంగులో ఎప్పుడు వచ్చింది మీకు? కెమెరామ్యాన్ ఇంగ్లీషే, డాన్స్ మాస్టర్ ఇంగ్లీషే, కొరియోగ్రఫీ జియోగ్రఫీ ఎందుకు మళ్ళీ అంటే వేరే వేరే దేశ పదాలు. బ్రిటిష్ కాలంవి ఒరిజినల్ ఇంగ్లీష్ అయితే నాకెలా తెలుసుని అడుగుతా. గెలకడం ఏ దేశానికి వెళ్ళినా షూటింగ్ అయిన తర్వాత కూడా 1 నెల ఉండే వస్తా నేను, నా అలవాటు అది. అక్కడికి పోతే లండన్లో అది ఒరిజినల్ ఇంగ్లీష్. మీకు అర్థం? లాఫ్ అంటే LOF అంటాడు, LOUGH ఎందుకు? అగ్లాఫ్ ఎందుకు అవుతుంది అంటే మన బ్రిటిష్ కాలంలో బ్రాహ్మణులు రైట్ హ్యాండ్గా ఉన్నారు, రైట్ హ్యాండ్గా. మీకు అర్థమైందా? ఆ పాండిత్యంకి ఆ కాకా బట్టడాలు ఉంటాయి కదా, మస్కాలు, దానికోసం వాళ్ళు అగ్లాఫ్ అనేవాళ్ళు అనుకో UGHT రాశారు. లాఫ్కి UGHT ఎక్కడన్నా ఉందా? అగ్లాఫ్ టిట్ అంటారు, బాగా కాదు కదా. అంటే ఇవన్నీ గెలకడం. ఇది రమాప్రభకి ఎందుకు ఈ నాలెడ్జ్? నాకు ఇష్టం అది. ఓకే, ఆర్టిస్ట్కి నాకెందుకు ఇది టైం వేస్ట్? అది కాదు, నాకు ఇష్టం అది. అది ఎందుకో నాకు ఇష్టం తెలియదు, అది నా సంస్కారం అయి ఉండొచ్చు. అది అప్పుడు ఒక మాట ఏంటంటే, ఎట్లయితే మీకు ఆసక్తి ఉండి మీరు తెలుసుకున్నారో అట్లా ఎవరికి ఆసక్తి ఉండి వాళ్ళు తెలుసుకుంటారు. వదిలేయండి, నేను వదలను. నాకు దొరకకుండా పోతుంది. నా కోసం కదా నేను వెతుక్కుంటున్నా, నా కోసం నేను వెతుక్కుంటాను. నేను రాకపోయినా పర్వాలేదు, అట్లాగే పోయినా పర్వాలేదు, నేను ఎంత వీక్ అయినా పర్వాలేదు, నా మైండ్కి నాకు కావాలి. అది నా 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 ఎన్నుకున్న ప్లేస్. ఎవరి కోసమో నేను క్షీణించిపోతున్నా, షింక్ అవుతున్నా నాకు తెలుసు. 6 months నుంచి ఇప్పుడు సగం అయ్యా. 6 months ముందు దీనికి డబ్బులు ఉన్నా. అంత తొందరగా క్షీణించిన నా మైండ్ క్షీణించకూడదు, నాకు ఇష్టం లేదు. ఆ వెతుకులాట అప్పుడు ఏది ఉందో అదే ట్రెండ్, అదే ఉండాలి. నడవలేనా కాళ్ళు మెల్లుగా నడు, బట్ అక్కడ జాగ్రత్తగా చేస్తున్నాను కదా. మైండ్ అట్లా నాకు చెప్పడం ఫీలింగ్ భాష. మీరు అలా చెప్పకండి, మీరు చాలా బాగా చెప్తున్నారు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు, గిల్ట్ లేకుండా చెప్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి లైఫ్లో? ఏమో ఇప్పుడు అన్ని అర్థమయ్యే జనాలు జీవిస్తున్నారు. అర్థమైతే అర్థమైంది రమాప్రభ, లేకపోతే లేదు. సంబంధం మీకు సంబంధం. రెండోది, ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్లో, ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో, ఇది ఒక ప్రత్యేకమైన ఎరా. ఎవరికి అర్థం చేయించాలని నేను ట్రై చేస్తలేను. అర్థం చేసుకునేవాడే అర్థం చేసుకుంటాను అంతే. అది నేను అనుకోను. రమాప్రభ ప్రయాణంలో కూడా నాకు ఇష్టం వచ్చిందే వాగుతా, పర్వాలేదు చూస్తారు. బట్ నేను గమనిస్తే వాళ్ళకి ఏది కావాలో అది నేను తెలియక ఎప్పుడన్నా మాట్లాడిన రోజు లక్షలు చూస్తున్నాను. నాకు తెలియక మాట్లాడిన రోజు అప్పుడు దాన్ని గమనిస్తా, ఏ మాటకి ఇది చూస్తున్నారని. వాడితో వాళ్ళు లేచిపోయాడు, వీళ్ళు మందు కొట్టారు, లేకపోతే వీళ్ళు ఇన్ని నగలు కొన్నారు, ఇన్ని బట్టలు వేసుకున్నారు, ఇట్లా విడిపోయారు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ సఫర్ అవుతున్నారో, ఎక్కడెక్కడ ఇష్టపడుతున్నారో అవి నేను మాట్లాడినప్పుడే చూస్తున్నారు. ఈ కాన్వర్సేషన్ చివరి ఒక్క ప్రశ్న ఇస్తారు, ఇంకా చాలా మాట్లాడతాం మీతో. మీకు ఓపిక ఉన్నంతసేపు మాట్లాడితే మీరు చాలా అంటే అప్పుడే ఆపేస్తా, అడగను మిమ్మల్ని. నేను చాలని కాదు, నాకు 2 పెట్టుకున్నా, 2 సీరియల్ చూస్తా ఇష్టంగా. మీ ఇష్టం, ఒక్కటే ఒక్కటే. మీరు గనక చాలు అంటే అక్కడతో చాలు, నేను మళ్ళీ అడగను. నైట్ లో కూడా తీసుకోవచ్చు ఎప్పుడైనా. అయితే ఒక 2 hours మాత్రం చిన్నారి పెళ్లి కూతురు బాలిక, ఎందుకంటే సైకాలజీ నచ్చింది ఆ సీరియల్. ఓకే ఓకే, నేను చిన్న ప్రశ్న అడుగుతా, ఒకటే వాక్యంలో ఆన్సర్ ఇవ్వాలి, 1 line ఆన్సర్. గతము భవిష్యత్తు ఉన్నాయా? 2 ఉండాలి. మీకున్నాయా? నాకు ఒకటి ఉంది, ఒకటి సగం ఉంది. ఇది అసలు అర్థం కాలేదు, ఇది మాత్రం అర్థం కాలేదు. గతం సగం ఉంది, భవిష్యత్తు సగం ఉంది. అంటే ఇంకా సగం గతంది పోలా. నా మీనింగ్ అది ఒక్క పదంలో రాదు, 2. సో ఎంతో బాగుంది ఈ చర్చ. నేను కొనసాగిస్తే ఇదేదో ప్లాన్ చేసుకొని చేసేది కాదు. 1/2 గంట క్రితమే ఆపాలనుకున్నా, ఇంకొక 5 గంటలైనా ఆగకపోవచ్చు. సో ఆమె సంపూర్ణ స్వేచ్ఛలో మాట్లాడుతుంది. ఆమె ఏది చెప్తే నేను ఆస్వాదిస్తున్నా. ఇది
ఒకరి మీద ఒకరు నాకు అసలు 2009 తర్వాత బోర్డం లేదు నాలో. ఎంత బాగున్నాను, మీరు మాట్లాడినా బాగున్నా, మాట్లాడపోయినా బాగున్నా, ఇక్కడ ఉన్నా బాగున్నా, ఇక్కడ ఉన్నా బాగున్నా. బాగున్న ప్లేస్ నుంచి బాగున్న చోటుకు వచ్చాను. బాగుంది చాలా. అరే ఒక్కటి మీరు ఒక్కడే కూర్చోండి, నువ్వు వెళ్ళి అది తీసుకురాపో. మీకోసం ఒకటి తెచ్చా, దానికి మీకు ఏమైనా సంబంధం ఉందో నాకు తెలియదు. మనం ఏరియానా? కాదు ఇప్పుడు ఒకటి తెస్తాడు మీకోసం. నేను ఒకటి తెచ్చాను అనుకోకుండా, అది గిఫ్ట్ కాదు, ఏమి కాదు. అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి. అయితే అది మా అమ్మ వేసిన పెయింటింగ్. మా అమ్మ వేసింది ఒక పెయింటింగ్. అమ్మ వేసిందా? నా శిష్యురాలు ఆమె, నాకున్న ఏకైక శిష్యురాలు మా అమ్మ. వెరీ గుడ్. పెయింటింగ్ విషయంలో, మిగతా అన్ని విషయాల్లో అర్థమైంది మనం నోబడి. కానీ నేను నిజంగానే అనుకున్నా, అమ్మ అడగచ్చా పబ్లిక్ లో? అడగండి. మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? మైథిలి. అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ప్రేమ? ఓకే, పెళ్లి కాదు, చేసుకోలేదు. ఓకే, వెరీ గుడ్. బట్ కలిసే ఉన్నారు. వెరీ గుడ్, మంచిగా. తను వ్యవసాయం చేస్తుంది. కానీ అమ్మ వాళ్ళు వచ్చారనుకోండి, ఇది జరగదు. తెలుసు నాకు, చెప్పాను నేరతో. నేను ఫీల్ అవుతున్నాను, ఆ బాబు ఏమనుకుంటాడో నాకు అర్థం కాలేదు. కానీ వచ్చే పర్పస్ చెప్పు అన్నా. తను అన్నారు తనకి ఇట్లాంటివి ఇష్టము, తను వీడియోలో తీసుకుంటారు, నువ్వు పెట్టుకో, తను పెట్టుకుంటారు. ఈ లేవాదేవీలు ఇవన్నీ నాకు పెట్టగానే ఇంకా నచ్చదని తెలుసు కదా. నేను చెప్పగానే వాళ్ళు అర్థం చేసుకున్నారు అంతే. నా లైఫ్ లో ఇది లేదు, నాకు అంత ఉండదండి. నాకు అందరూ ఒకటే. నాకు డ్రైవర్ అయినా నా పక్కనే పడుకోబెట్టుకుంటా, చిరంజీవి అయినా ఒకటే, నాకు తేడా అంతే. నాకు చిన్నప్పటి నుంచే ఉంది, అది కూడా గమనిస్తున్నా. ఇప్పుడు వీళ్ళు గమనిస్తున్నారు పబ్లిక్. మామూలు వాళ్ళు వచ్చి నా పక్కన నిలబడుకున్నా ఒకటే పోస్ట్ ఇస్తా. అది దానికి కామెంట్లో చూసి నా అభిమానులు కొత్త వాళ్ళు, అదేంటండి వాళ్ళని కూడా అలా పట్టుకున్నారన్నా, మీకెందుకు ఇగో అన్నా. మిమ్మల్ని పట్టుకున్నట్టే వాళ్ళు పట్టుకున్నానన్నా, లేకపోతే వాళ్ళు కూడా అలాగ పట్టుకున్నానని ఈగోనా అని అడిగా. మీకు అర్థమైంది? అంటే వాళ్ళల్లో తేడా ఉంది, నాలో లేదు అని ఫీల్ అయ్యాను అనుకోండి. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఫోన్ రాదు. నేను ఒక ధ్యాన పద్ధతి కనుక్కున్నా. ధ్యాన పద్ధతి, మెడిటేషన్ మెథడ్ ఒకటి నేను కనుక్కున్నా బుద్ధుడి తర్వాత. అదేమిటో చెప్పనా? ఎప్పటి నుంచి? నేను చాలా 4 పద్ధతులు కనుక్కున్నా. నేను 4 ఇప్పుడు ఒక పద్ధతి చెప్తా మీకు. పద్ధతి పద్ధతి షేక్ హ్యాండ్ ఇవ్వండి. మైండ్ బాగుండాలంటే మీరు ఎవ్వరు కలిసినా ఒకేలా షేక్ హ్యాండ్ ఇవ్వండి, అంతే. ఇవ్వండి సేమ్ షేక్ హ్యాండ్. ప్రధానమంత్రి కలిసిన, కుక్క కలిసిన, మెగాస్టార్ కలిసిన షేక్ హ్యాండ్ మారకూడదు, ఇంతే. ఇలా చేశారు మీ మైండ్ బాగున్నట్టు. ప్రధానమంత్రి ఇస్తే ఊగిపోయి అయిపోయింది, మీ మైండ్ లో ఉంది ప్రాబ్లం కదా.